లక్ష్మీ సీమంతానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో సీమంతానికి 2-3 రోజుల ముందరే వెళ్ళిపోయి మొత్తం హడావిడితో పాటు చాలా వరకు పనులు అవన్నీ కూడా చేసామన్నమాట. ఇక్కడంతా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ జరుగుతుంది, మొత్తం అంతా మన ఆధ్వర్యంలోనే జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇట్లా పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇంకా ఒక బ్యాంగిల్ బాక్స్, అదే జ్యువెలరీ బాక్స్, స్వీట్ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసి విత్ ఒక బ్లౌజ్ పీసు. యా అన్నీ వేస్తున్నారా? ఎస్ డన్, అన్నీ వేస్తారు. వెరీ గుడ్. ఓకే కమాన్. ఓకే వెళ్ళండి. వెరీ గుడ్. లక్ష్మి సే హాయ్. హాయ్ సంధ్య. హాయ్ చెప్పండి ఒకసారి. హలో హాయ్ నమస్తే. ఓకే లక్ష్మీ సీమంతం రేపు కదా, సో మేము ఇప్పుడు ఫ్లవర్స్ అవి తీసుకురావడానికి ఇంకా ఎక్కడికి వెళ్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు పూలదండకి మాకు మంచి చాలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ కావాలి. లక్ష్మీ శారీకి తగ్గట్టుగా వైట్ అండ్ లైట్ పింక్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పేసి వాటి కోసం సెలెక్ట్ చేసుకోవడానికి వెతుకుతున్నాము. ఫైనల్లీ వెతకలోని చాలా ఫ్రెష్గా. దిస్ ఇస్ వాట్ వి వాంట్. మేము షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చేసే టైంకి ఆల్రెడీ కీర్తి మెహందీ పెట్టేసింది లక్ష్మికి ఒకవైపు, సో ఇంకోవైపు నేను సంధ్య కలిపి మెహందీ పెట్టడం ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ ఏంటి అంటే పూలదండ గుచ్చాలి. ఈ లోపల ఆంటీ మల్లెపూలు తీసుకొచ్చారు ఇండియా నుంచి. ఇందాకలు తీసుకొచ్చిన ఫ్రెష్ ఫ్లవర్స్తోని మేమే మొత్తం పూలదండ గుచ్చేస్తున్నాము. ఈ గ్యాప్లో ఐ థింక్ లక్ష్మి రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటాను. ఫైనల్లీ ఇది పూల దండ ఫినిష్ అయిపోయిన తర్వాత దాని యొక్క లుక్ చాలా బాగా అనిపించింది. రేపు వేసుకుంటే లక్ష్మి ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రైడే నైట్ ఇంకా ఉన్న ప్రిపరేషన్స్లో ఏంటి అంటే స్వీట్స్ సర్దాలి. ఏవేవైతే రకరకాలు మొత్తం 11 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసి నీట్గా ముందర పెట్టడానికి అవి రెడీ చేయాలి. ఈ లోపల పక్కపనే వీళ్ళు హనీషా వాళ్ళు ఇంకొక బోర్డు తయారు చేస్తున్నారు. ఈ బోర్డు ఏంటి అంటే దీని మీద అందరూ వచ్చిన వాళ్ళ బెస్ట్ విషెస్ రాయడానికి కానీ, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకున్న మెసేజెస్ అన్ని కానీ రాసి అక్కడ పెట్టడానికి. ఈ గ్యాప్లో ఫస్ట్ అరిసెలతో స్టార్ట్ చేసాం. ప్యాకింగ్ గోయింగ్ ఆన్. స్వీట్స్ సర్దుతుంది. మొత్తానికి ఫ్రైడే నైట్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి సీ యు ఆల్ టుమారో మార్నింగ్. రండి. ఎవ్రీథింగ్ సెట్ ఆల్రెడీ. లక్ష్మి కోసం వెయిటింగ్. అంటే 10:30 తర్వాత ఉంది, సో అప్పుడు లక్ష్మి వస్తుంది. ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఏదో డిస్కషన్స్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ శారీస్, గిఫ్ట్స్, సో తాంబూలం ఇట్లా ఇవన్నీ పెట్టేశారు. అయిపోయిన తర్వాత మా టర్న్ వచ్చిందనమాట. సో మేము కూడా ఏవైతే పెట్టాలనుకున్నామో అవి పెట్టేసి ఇచ్చేసాము. సో వన్ ఆఫ్టర్ ది అదర్ అందరూ అలా ఫినిష్ చేసేసారు. ఇక్కడ అంటే వాళ్ళ నైబర్స్ జర్మన్స్ కూడా కొంతమంది వచ్చారు. సో వాళ్ళకి చెప్తున్నారు అంటే అసలు గంధం ఎందుకు పెడతారు ఏంటి, ఎలా తర్వాత అక్షింతలు వేయాలి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు సేమ్ అట్లనే ఫాలో అయ్యి చేశారనమాట.
వీళ్ళే మా జాతిరత్నాలు. అంటే అక్కడ ముగ్గురే ఉంటారు, ఇక్కడ మా జాతిరత్నాల్లో కొంచెం ఎక్కువ ఉంటారు, అంతే తేడా. చాలా మంచి గయ్యాలి వైపులు రావాలి. వాట్ ఇస్ దిస్ నో మళ్ళీ ఆగను సార్. ఇలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం అందరూ కూడా ఫొటోస్ అనేవి ఫినిష్ చేసేసాము. తర్వాత నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి అంటే లంచ్. యాక్చువల్లీ నెక్స్ట్ లంచ్ అనుకున్నాను, కానీ దానికంటే ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ బ్యాలెన్స్ ఉంది. లక్ష్మికి ఫస్ట్ హారతి ఇచ్చేసి తర్వాత తను కూర్చున్న దగ్గర నుంచి ఒకసారి లేపేసిన తర్వాత లంచ్ అంట. సారీ. లంచ్కి ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తారా? రైస్లో ఒక 2-3 రకాలు, స్వీట్లో 2 రకాలు, తర్వాత పూరి, కర్రీ, గోంగూర పచ్చడి అండ్ ఎస్పెషల్లీ మ్యాంగో లస్సీ, ఒక 2-3 రకాల ఐస్ క్రీమ్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెషన్ వచ్చేసి గిఫ్ట్స్ ఓపెనింగ్. ఎవరెవరు వచ్చారు, ఏమేమి తెచ్చారు, ఏమి ఇచ్చారు అనేవి లక్ష్మి కంటే ఎక్కువ ఆత్రత మేమే ఓపెన్ చేసేసి చూసేసాము. మొత్తం అన్నీ ఫినిష్ అయిపోయింది. 3 to 4 days కంటిన్యూస్ హ్యాపీనెస్. చాలా బాగా జరిగింది, అందరం కలిపి చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది మాకు. అండ్ లక్ష్మికి ఎలా అనిపించిందో లక్ష్మి కమెంట్ చేసి చెప్పు. ఫస్ట్ కామెంట్ నీదే ఉండాలి, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టాటా, బై బై, చూస్.